గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఆరోగ్యశ్రీగా ఉన్న క్రమంలో 2 లక్షల రూపాయలు మాత్రమే మనిషికి వచ్చి క్లెయిమ్ ఉండేది. అటువంటిది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవగా దాన్ని మార్పు చేసి ఒకరికి 2,50,000 రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొన్ని లేనటువంటి వ్యాధులను కూడా గతంలో లేనటువంటి వ్యాధులను కూడా అందులో చేర్చడం కూడా జరిగింది. అవి కాకోకుండా వీరు బయట వైద్యం చేయించుకున్నటువంటి వాళ్ళకి కానీ ఎన్టీఆర్ వైద్య సేవలో వర్తించినటువంటి వ్యాధులకి వైద్యం చేయించుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ బిల్స్ పెట్టి పేద ప్రజలందరికీ ఎంతో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ సహాయం చేసిన పరిస్థితి ఉంది. సుమారుగా మా నియోజకవర్గానికి వచ్చేసరికి 4 సంవత్సరాల్లోనే 5 కోట్ల రూపాయల వరకు కూడా సీఎంఆర్ఎఫ్ కింద వారికి మంజూరు చేసి అందరికి కూడా ఇవ్వడం కూడా జరిగిందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నాకు బైపాస్ సర్జరీ జరిగింది. చేయించుకునే ఆర్థిక స్తోమత నాకు లేదు. మా ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు కూడా నాకు చాలా సహకరించారు. ఈ ఆపరేషన్ నాకు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా జరిగినందుకు ముఖ్యమంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు దాదాపుగా 14 సంవత్సరాల నుంచి కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నానండి. నేను ఏ పని కూడా చేసుకోలేకపోతున్నాను. గోపాలపురం ఎమ్మెల్యే గారు ముప్పిడి వెంకటేశ్వర గారిని కలవడం జరిగిందండి. సార్ కూడా నాకు నిన్నే లెటర్ ఇవ్వడం జరిగిందండి. 90,000 రూపాయలు నాకు గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు చేతి హస్తాలతో సంతకం పెట్టినటువంటి ఆ యొక్క చెక్ మీద నాకు సెలక్షన్ చేయడం జరిగిందండి. ఎన్టీఆర్ వైద్య సేవ ఎనలేని ఆరోగ్య సేవ.